వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. బీజేపీలోకి పోతుల దంపతులు. అవును, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు కేంద్ర మంత్రి జేపీ నడ్డా గారి సమక్షంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, ఆవిడ భర్త పోతుల సురేష్, వాళ్ళిద్దరూ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అంటే అందరూ వైసీపీ నుంచి జనసేనకో తెలుగుదేశానికో వెళ్తుంటే వీళ్ళేంటి బీజేపీలోకి వెళ్ళారని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు. అంటే ఆపరేషన్ కగార్ పేరుతోటి దేశవ్యాప్తంగా నక్సలిజానికి సంబంధించినటువంటి మూలాలను సైతం కూడా మట్టు పెడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఆ భావజాలంతో గతంలో పనిచేసినటువంటి పోతుల దంపతుల్ని బీజేపీలోకి చేర్చుకోవటం ఏంటి అని సర్వత్రా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ మొదలైంది. అయితే ఇకపోతే అసలు ఎందుకు ఈ దంపతులకి బీజేపీలోకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకంటే వైసీపీ నుంచి వాళ్ళు తెలుగుదేశానికి వెళ్ళాలి లేదా జనసేనకి వెళ్ళాలి, వారి రాజకీయ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్లో ముందుకు వెళ్ళాలంటే. కానీ బీజేపీలోకి ఎందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, బీజేపీ వాళ్ళని ఎందుకు చేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేది ఒక్కసారి కనుక వీళ్ళ పొలిటికల్ ప్రొఫైల్ కనుక మనం చూస్తే, పోతుల సురేష్ ఈయన పరిటాల రవి గారికి ప్రధానమైనటువంటి అనుచరుల్లో ఒకరు. అయితే ఈయన ఏమంటారంటే, నేను పరిటాల రవికి అనుచరుని కాదు సహచరుణ్ణి అని అనేక సందర్భాల్లో అనేక ఇంటర్వ్యూలు చెప్పారు. అయితే ఆర్ఓసి రాయలసీమ ఆర్గనైజేషన్ కమిటీ, ఈ ఆర్ఓసి పేరుతోటి రాయలసీమలో అనేక హత్యలు జరిగాయి. పరిటాల రవికి ఒక బ్యాక్ ఎండ్లో పనిచేసినటువంటి ఆర్ఓసి పరిటాల రవి శత్రువులను, రాజకీయ శత్రువులను, వ్యక్తిగతమైనటువంటి శత్రువులను వందల మందిని మట్టుబెట్టింది ఈ ఆర్ఓసి అనేటువంటి ఆరోపణలు ఇప్పటికీ ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే ఆ ఆర్ఓసిలో ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి పాత్రదారుడు, సూత్రధారుడుగా ముద్రపడినటువంటి పోతుల సురేష్ గారు మరి ఈయన పరిటాల రవి గారికి అత్యంత సన్నిహితుడిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈయనకు గుర్తింపు ఉంది. ఇక పరిటాల రవి గారి మరణం తర్వాత కట్ చేస్తే పోతుల సురేష్ రాజకీయ ప్రస్థానం ఒక ప్రశ్నార్థకంగా మారింది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పోతుల సురేష్ గారి భార్య అయినటువంటి పోతుల సునీత గారిని తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి చీరాల నియోజకవర్గంలో వారిని బరిలోకి దింపింది. అంటే ఆ రోజు అప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ గారు, ఆయన 2009లో కాంగ్రెస్ పార్టీలో గెలిచారు. 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్లో పనిచేశారు. 2014లో ఆమంచి కృష్ణమోహన్ గారు ఇండిపెండెంట్గా బరిలోకి దిగారు. సో ఆయన్ని ఓడించడం కోసం తెలుగుదేశం పార్టీ పోతుల సునీత గారి దంపతుల్ని మరి అనంతపురం నుంచి, అంటే వీరికి అసలు ఇటు సైడు ప్రకాశం జిల్లాకి ఎలాంటి సంబంధం లేదు, అనంతపురం ఆర్ఓసి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ అవన్నీ కూడా పోతుల సురేష్ గారికి సంబంధించినటువంటి మూలాలు. సో వారిని చీరాల పంపినటువంటి పరిస్థితి. చీరాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోతుల సునీత గారిని అక్కడ నియమించారు. అంటే ఇక్కడ ఆ రోజు తెలుగుదేశం ఈక్వేషన్ ఏంటి, ఆమంచి కృష్ణమోహన్ ఎదుర్కోవాలంటే ఒక బలమైనటువంటి అభ్యర్థి ఉండాలి తెలుగుదేశానికి, ఆయన్ని కానీ ఆయన అనుచరగణాన్ని కానీ ధీటుగా ఎదుర్కోవాలి, వారిని తట్టుకొని నిలబడాలంటే అంతకు మించి పవర్ఫుల్ క్యాండిడేట్స్ ఉండాలి అని చెప్పేసి వీళ్ళని తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉంది పోతుల సురేష్ గారికి. పరిటాల రవి గారు అంటే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయనకి ఒక ఇమేజ్ ఉంది, ఒక ఫ్యాక్షన్ లీడర్గా ఆయన అవతరించారు. ఆ తర్వాత రాజకీయ నాయకుడు అయ్యాడు, మంత్రి అయ్యాడు. సో చివరికి అదే ఫ్యాక్షన్ ఊబిలో ఆయన ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి 2004లో అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ పోతుల సునీత గారు చేనేత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఈవిడ మహిళ. అదేవిధంగా పోతుల సురేష్ గారు వైశ్య సామాజిక వర్గం. సో అంటే వీళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు కూడా వీళ్ళిద్దరికి సంబంధించిన రెండు సామాజిక వర్గాలు చీరాల్లో బలంగా ఉన్నాయి. చేనేత వర్గం బలంగా ఉంది ఓట్ బ్యాంకు, వైశ్య సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ బలంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు సామాజిక వర్గాల యొక్క ఓట్ బ్యాంకు అక్కడ ఎమ్మెల్యేని డిసైడ్ చేస్తాయి. సో కాబట్టి సామాజిక వర్గాల పరంగా కలిసి వస్తుంది. అదేవిధంగా
వీళ్ళకు ఉన్నటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ కూడా కలిసి వస్తుంది. ఆమంచి కృష్ణమోహన్ గారిని ఈజీగా ఓడించవచ్చు అని చెప్పేసి ఆ రోజు వీళ్ళు చీరాలు తీసుకొచ్చిన పరిస్థితి. సో 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎడం బాలాజీ గారు, తెలుగుదేశం నుంచి పోతుల సునీత గారు, ఇండిపెండెంట్గా ఆమంచి కృష్ణమోహన్ గారు. సో కట్ చేస్తే ఆయన దాదాపు 15,000 ఓట్ల మెజార్టీతో ఆ రోజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలవటం, ఆ తర్వాత కొన్నాళ్ళకి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వటం, ఆ తర్వాత పోతుల సునీత ప్రభావాన్ని ప్రాబల్యాన్ని ఆయన పూర్తిగా తగ్గించేసి వారిని అక్కడ రాజకీయంగా జీరో చేస్తారు చీరాల్లో. ఇక చివరికి కాంప్రమైజ్ అయ్యి వీళ్ళు తెలుగుదేశం పార్టీతోటి మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ వీళ్ళకి 2017 ఆ సమయంలో పోతుల సునీత గారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన పరిస్థితి. కట్ చేస్తే 2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ ఓటమి చెందటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం. సో వైసీపీలోకి పోతుల దంపతులు ఇద్దరు జాయిన్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ వారి ఎమ్మెల్సీ టైం అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వారికి ఎమ్మెల్సీగా మళ్ళీ అవకాశం ఇచ్చారు. అంటే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు పోతుల సునీత గారు వైసీపీ మహిళా విభాగానికి సంబంధించి అధ్యక్షురాలుగా కూడా అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సమయంలో మరి నారా లోకేష్ గారిని చాలా పరుష పదజాలంతో దుర్భషలాడినటువంటి ఒక పరిస్థితి. నారా లోకేష్ గారు వీరి మీద పరువు నష్టం దావా కూడా వేశారు. 5 కోట్లకి పరువు నష్టం దావా వేశారు. ఆ కేసు ఇంకా కోర్టులో కొనసాగుతూ ఉంది. సో ఆ రోజు వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే వైసీపీలో జాయిన్ అయినప్పటికీ కూడా నారా లోకేష్ గారిని టచ్ చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వీరికి రాజకీయంగా అవకాశం ఇచ్చింది, రాజకీయ భిక్ష పెట్టింది. వీళ్ళు చీరాల అభ్యర్థిగా పంపినప్పటికీ కూడా టీడీపీ బలమైన క్యాడర్ ఉంది అక్కడ. సో పోతుల సునీత గారు ఓడిపోయినప్పుడు కూడా టీడీపీ వారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. వారు అలానే ఉండి ఉన్నట్లయితే ఖచ్చితంగా మరి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి వారికి అవకాశం వచ్చి ఉండేదేమో. ఎందుకంటే 2019 ఎన్నికల్లో కర్ణం బలరాం గారు గెలిచినప్పుడు వారు వైసీపీలోకి వెళ్ళిపోయారు. సో ఇక్కడ పోతుల సునీత గారు వీరు వైసీపీలోకి వెళ్ళిపోయారు. అప్పుడు వైసీపీ నుంచే 2019లో ఆమంచి కృష్ణమోహన్ గారు కూడా పోటీ చేశారు. సో ఒకప్పుడు ఇలా ముగ్గురు తెలుగుదేశానికి చెందిన వాళ్ళు ముగ్గురు వైసీపీలోకి వెళ్ళిపోయారు. సో కాబట్టి చీరాలకి కొత్తగా ఒక అభ్యర్థిని తీసుకొచ్చి 2024లో అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిపించుకున్న పరిస్థితి. ఈ వేవులో పరిటాల సునీత గారి సహకారంతో టీడీపీలోకి రావాలని ప్రయత్నం చేసినప్పటికి కూడా వీళ్ళని టీడీపీ అధిష్టానం యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే వీళ్ళు ఏడాది క్రితం వైసీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి ఇవాళ రాజీనామా చేశారు. సో ఒక పక్క చూస్తే ఎమ్మెల్సీగా వీరు రాజీనామాని యాక్సెప్ట్ చేయట్లేదు శాసనమండలి చైర్మన్. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మనిషి, వైసీపీ నాయకుడు కాబట్టి. ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదంటే ఇప్పుడు వీరు ఎమ్మెల్సీని యాక్సెప్ట్ చేస్తే ఈ ఎమ్మెల్సీ బీటెక్ రవి గారికి వెళ్తుంది కాబట్టి సో వీరు ఎమ్మెల్సీ స్థానం నుంచి బీటెక్ రవి గారు ఎమ్మెల్సీ ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఎమ్మెల్సీగా బీటెక్ రవి గారు వస్తే పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ మనుగడకి ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టి అవకాశం ఉండదు. సో ఇకపోతే ఇప్పుడు వీళ్ళు అటు టీడీపీలోకి వెళ్ళలేక, సో టీడీపీకి మిత్రపక్షమైన జనసేనకు వెళ్ళే పరిస్థితి లేక ఎట్టకేలకు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు పరిటాల రవి గారి కుటుంబీకులు, పరిటాల రవి గారి భార్య పరిటాల సునీత గారు ఎంత చక్రం తిప్పినప్పటికీ కూడా వారి యొక్క వ్యూహం ఫలించలేదు. వీరిని టీడీపీలోకి తీసుకొద్దామని అనుకున్నప్పటికీ, ఎందుకంటే టీడీపీ అధిష్టానం వీరిని యాక్సెప్ట్ చేయలేదు. సో కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలు చేరారు. సో మరి బీజేపీ ఎందుకు చేర్చుకుంది? సో భవిష్యత్తులో వీరికి ఏ విధమైనటువంటి అవకాశాలు బీజేపీ ఇవ్వబోతుంది? ఎందుకంటే చీరాల్లో తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకు చాలా బలమైన ఓట్ బ్యాంకు. అనేక సార్లు తెలుగుదేశం పార్టీ చీరాల్లో గెలిచింది. సో కాబట్టి కూటమిలో రేపు 2029లో కూటమిలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసినప్పటికీ చీరాల సీటు బీజేపీకి ఇచ్చే పరిస్థితే లేదు. ఖచ్చితంగా కూటమిలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్న అభ్యర్థి ఎవరవుతారనేది అక్కడ మళ్ళీ ప్రశ్నార్థకం. వీళ్ళకైతే ఇంకా అవకాశం లేదు. సో ఇప్పుడు వీళ్ళు బీజేపీ ద్వారా రాయలసీమ వెళ్ళి, సో రాయలసీమ నుంచి ఏదైనా ఒక నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకొని బీజేపీ తరపు నుంచి పోటీ చేసేటువంటి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనేది ఒకటి ప్రశ్నార్థకం. ఖచ్చితంగా వాళ్ళకి రాజకీయంగా ఎదగాలని ఉంటుంది. మళ్ళీ సునీత గారు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉంటుంది పోతుల సునీత గారికి. సో కాబట్టి ఇటు సైడ్ ఇక అంటే ప్రకాశం జిల్లా చీరాల్లో వీరికి రాజకీయ ప్రభావం కానీ ప్రాబల్యం కానీ జీరో ఈరోజు. సో మరి ఇప్పుడు బీజేపీ నాయకురాలుగా, బీజేపీ నాయకుడిగా ఏ విధంగా వీళ్ళు ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కొనసాగుతారు? సో కాబట్టి రానున్న రోజుల్లో మరి రాయలసీమలోనే ఏదో ఒక నియోజకవర్గాన్ని ఎన్నుకొని అక్కడికి వెళ్తారా, లేకపోతే
ప్రకాశం జిల్లాలోనే మరి చీరాల లాంటి నియోజకవర్గాలని సెలెక్ట్ చేసుకొని టికెట్ ఇవ్వమని విశ్వ ప్రయత్నం చేస్తారా? సో వారు చేసినప్పటికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇంపార్టెన్సీ అనేది చాలా ముఖ్యం కాబట్టి టికెట్ల విషయంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మరి వీరికి ఏ విధంగా టికెట్ రానిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తాన్ని చూస్తే ఒకప్పుడు రాజకీయంగా ఒక వెలుగు వెలగాల్సినటువంటి నేతలు తమకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి తెలుగుదేశంలోనే ఉండి ఉన్నట్లయితే బహుశా 2024 ఎన్నికల్లో వారే టీడీపీ అభ్యర్థి అయి ఉండేవారు. ఖచ్చితంగా టీడీపీ తరపు నుంచి మరి ఆ ట్రయాంగిల్ పోటీలో చీరాల్లో ట్రయాంగిల్, మిగతా దగ్గర లేదు, చీరాల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కృష్ణమోహన్ గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కర్ణం వెంకటేష్ గారు, అదేవిధంగా తెలుగుదేశం అభ్యర్థిగా పోతుల సునీత గారు పోటీ చేసినట్లయితే టీడీపీ ఆ వేవ్ ఆ ఓట్ బ్యాంక్ తోటి ఖచ్చితంగా అక్కడ ప్రజలు ఒక అవకాశం ఇచ్చి ఉండేవారేమో. సో బంగారం లాంటి రాజకీయ భవిష్యత్తుని మరి వాళ్ళు పాడు చేసుకున్నటువంటి పరిస్థితి, అటు టీడీపీలో ఉండలేక ఇటు వైసీపీలో ఇమడలేక మొత్తానికి పార్టీ నుంచి బయటికి. ఎందుకంటే తెలుగుదేశం ఎమ్మెల్సీ ఇచ్చింది, వైసీపీ ఎమ్మెల్సీ ఇచ్చి మహిళా అధ్యక్షులను చేశారు పోతుల సునీత గారిని. సో వారు మరి రెండు పార్టీలోనూ అక్కడ ఉండలేనటువంటి పరిస్థితి మరి ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ వారికి రాజకీయంగా అవగాహన లేక ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియక, సో అప్పుడెప్పుడో పరిటాల రవి గారితోటి సాన్నిహిత్యంగా అనుచరుడిగా ఆర్ఓసీలో కీలక పాత్ర పోషించారు పోతుల సురేష్ గారు అనేటువంటి ఆనాటి ఆ ఇమేజ్ తోటి 2014లో వీరికి టికెట్ ఇచ్చిన పరిస్థితి. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు, ఒక వ్యక్తిని చూసి ఇంకొక వ్యక్తి భయపడేటువంటి పరిస్థితులు ఈరోజు లేవు కాబట్టి, సో ఇక ఆ రాజకీయాలు వర్కౌట్ అవ్వవు కాబట్టి మరి వీళ్ళు ఏ మేరకు అక్కడ రాజకీయం చేసేటువంటి అవకాశం చీరాల్లో ఉంటుందో చూడాలి. బహుశా చీరాల్లో అవకాశం లేనట్టే స్పష్టంగా కనపడతా ఉంది. మరి అనంతపురం లేకపోతే రాయలసీమ జిల్లాల్లో ఎక్కడైనా మరి ఒక అసెంబ్లీ స్థానాన్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకొని మరి అక్కడ పోరాటం చేస్తారా, లేకపోతే ఇక బీజేపీలో చేరి రాజకీయ రిటైర్మెంట్ తీసుకుంటారో వేచి చూడాలి. సో మొత్తానికైతే ఇక్కడ ఇంకో కీలకమైన అంశం, పోతుల సునీత గారు రాజీనామా చేశారు ఎమ్మెల్సీ స్థానానికి. ఖచ్చితంగా ఇక మళ్ళీ ఆవిడే ఎమ్మెల్సీగా కొనసాగేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా ఉంటాయి. ఎందుకంటే ఆవిడ రాజీనామాని ఎట్టి పరిస్థితుల్లోనూ శాసనమండలి చైర్మన్ యాక్సెప్ట్ చేయరు కాబట్టి, చేస్తే ఆ స్థానంలో బీటెక్ రవి గారు కూర్చునేందుకు ఆల్రెడీ అన్ని రంగం సిద్ధం చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉండదు. కాబట్టి ఇక ఎన్ని సంవత్సరాల పీరియడ్ ఉందో అన్ని సంవత్సరాలు పోతుల సునీత గారు ఎమ్మెల్సీగా బీజేపీ నాయకురాలుగా కొనసాగుతారు. ఆ పదవీ కాలం పూర్తయిన తర్వాత వారి రాజకీయ భవిష్యత్ ఏంటనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.